హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. జనరల్గా మనం ఇంట్లో ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఇడ్లీలు మిగిలిపోతుంటాయి కదా. చల్లారిన ఇడ్లీలను తినడం కాస్త కష్టంగా ఉంటుంది. సో ఆ ఇడ్లీలతో టేస్టీగా సింపుల్గా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇడ్లీ పులిహోర తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇడ్లీలను పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 12 ఇడ్లీలను తీసుకుంటున్నాను. ఇలా ఇడ్లీలని ప్లేట్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఎక్కడ కూడా ముద్దలు లేకుండా ఫైన్ గా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకోండి. తరువాత ఇందులోకి ఒక నిమ్మకాయ రసంని పిండుకోవాలండి. గింజలు లేకుండా చూసుకోండి. గింజలు పడితే మళ్ళీ తింటూ ఉంటే చేదుగా ఉంటుంది. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు వేసి కలుపుకోండి. ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యాక 2-3 ఎండుమిర్చులను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చులు కూడా కాస్త వేగాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 10-12 కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి కలుపుకోవాలండి. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కాస్త ఇంగువ వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఇడ్లీలలోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతే, సింపుల్ గా ఇడ్లీ పులిహోర రెడీ అయిపోతుంది. ఈసారి ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఒకసారి పులిహోర ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరిన్ని సింపుల్, ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.